వాయు కాలుష్యం కారణంగా ప్రతి ఏటా 33,000 మంది మరణిస్తున్నారు. దేశంలో 10 నగరాల్లోనే ఈ మరణాలు సంభవిస్తున్నాయని హెల్త్ జర్నల్ లాన్సెట్ ప్లానెటరీ హెల్త్లో ప్రచురించారు. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, ముంబై, పూణే, సిమ్లా, వారణాసిలో కాలుష్యం తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. వాయు స్వచ్ఛత ప్రమాణాల ప్రకారం ప్రస్తుతం ప్రతి క్యూబిక్ గాలిలో మీటర్లో 15 మైక్రోగ్రాములు కాలుష్యం ఉంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకం కంటే చాలా ఎక్కువ. దీని కారణంగా దేశంలో మరణాల రేటు పెరుగుతోందని అధ్యయనంలో వెల్లడైంది. ముంబై, బెంగళూరు, కోల్కతా, చెన్నై లాంటి అధిక వాయు కాలుష్యం లేని నగరాల్లో కూడా అధిక సంఖ్యలో ప్రజలు మరణించారు. 2008 నుంచి 2019 మధ్య 10 నగరాల్లోని మొత్తం మరణాల్లో 7.2% కాలుష్యం కారణంగానే సంభవించాయని హెల్త్ జర్నల్ ప్రచురించింది. ఢిల్లీలో అత్యధిక సంఖ్యలో వాయు కాలుష్య సంబంధిత మరణాలు నమోదయ్యాయి. ప్రతి ఏటా 12,000 మంది కాలుష్యం కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. వారణాసిలో సంవత్సరానికి దాదాపు 830 మరణాలు, బెంగళూరులో 2,100 మంది, చెన్నైలో 2,900 మంది, కోల్కతాలో 4,700 మంది, ముంబైలో ప్రతి సంవత్సరం 5,100 మంది చనిపోతున్నారు.